శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు శుక్లపక్షం బుధవారం 4 డిసెంబర్ 2024 తదియ మధ్యాహ్నం 1:11 వరకు, పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:14 వరకు, వర్జం రాత్రి 1:18 నుండి 2:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:28 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:10 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:20 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: గణపతి అష్టోత్తరం చదవండి, సిద్ధగంధంతో స్వామివారికి అర్చన జరిపించండి. మేషరాశి: రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. వృషభ రాశి: చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి నూతన కార్యక్రమాల గురించి సంభాషిస్తారు. మిథున రాశి: ప్రయోజనాలను ఆశించి స్నేహితుల ద్వారా కొత్త ప్రణాళికలను వేస్తారు. లీజులు, లైసెన్సులు రెన్యువల్కి చేరుకుంటాయి. కర్కాటక రాశి: ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు సంయమనంతో వినండి. మీకు కావలసిన ఉపయుక్తమైన సమాచారం వారి నుండి మీరు రాబట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. సింహరాశి: భూములకు సంబంధించిన నూతన ఒప్పందాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యాపార రీత్యా సమస్యలు ఎదురవుతాయి. కన్యారాశి: రాయబారాలు, మధ్యవర్తిత్వాలు, పంచాయతీలు అనుకూలంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశి: ఎదుటి వారిని తక్కువ అంచనా వేసి భంగపడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. పెట్టుబడులకు తగిన సమయం ఇది కాదు. వృశ్చిక రాశి: నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ధనస్సు రాశి: కోర్టు కేసు నుంచి బయటపడడానికి మధ్యవర్తుల సహాయాన్ని ఆశిస్తారు. చురుగ్గా కొన్ని వ్యవహారాలలో వ్యవహరించి అనుకూల మార్పుల్ని సాధిస్తారు. మకర రాశి: అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులకి ఇది సమయం కాదు. కుంభరాశి: వాక్చాతుర్యంతో కొన్ని విషయాలను చక్కబెట్టుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలను అంగీకరిస్తారు. మీనరాశి: జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. రుణాలు లభిస్తాయి.